Hi, this is GV from idealbrain.com. మనతో పాటు మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ డైరెక్టర్ త్రినాథరావు గారు ఉన్నారు. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ మజాకా ఈజ్ రిలీజింగ్ ఆన్ 26th of February. హై, హలో అండి. మీరు నేను చూసిన మొదటి సినిమా మీది రెండో సినిమా అనుకుంటుంది. మేము వయసుకు వచ్చాం. నాది మొదటి సినిమానే. మేము వయసుకు వచ్చామని చూసి ఎవరు ఈయన యూత్ డైరెక్టర్ ఈ ఎమోషన్స్ని బాగా క్యాప్చర్ చేస్తారు అనుకున్నాం. కానీ ఒక్కసారిగా రూట్ మార్చేసేసి ఫుల్ మసాలా మాస్ ఎంటర్టైన్మెంట్ జోనర్లోకి వెళ్ళారు. సో అంత రీజనబుల్ డీసెంట్ ఫిల్మ్ తీసిన మీరు ఒక డిఫరెంట్ యూత్ అండ్ ఎమోషన్స్, ఈ జంప్ ఎలా చేశారు? అంటే బేసికల్లీ నేను రావడం ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడమే మేము వేసుకొచ్చాం లాంటి సినిమా అలాంటి డైరెక్టర్ అవుదామని ఎంటర్ అయ్యా. సో దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను లేదు ఇది ఇక ఈ జోనర్లో ఎందుకో నాకు వర్కౌట్ అవ్వట్లేదు, సినిమాలు బాగా కష్టపడుతున్నాను, తీస్తున్నాను, మంచి పేరు వస్తుంది, కానీ బట్ సమ్హౌ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి, లేదు మనం కమర్షియల్ సినిమా జోన్లోకి వెళ్ళిపోదాం అని మెంటల్గా నేనే నా మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేసేసుకొని కమర్షియల్ మీటర్ సినిమాల వైపు వెళ్ళిపోదాం కావాలనే జంప్ చేశాను కమర్షియల్ సినిమాలు. ఎందుకంటే అప్పటికే నేను పెద్దగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గర పనిచేయలేదు. టి ప్రభాకర్ గారి దగ్గర ఒక సినిమాను, ఇంకోటి మన పిల్ల జమీందారు అశోక్ గారి దగ్గర ఒక సినిమా చేశా. ఆ తర్వాత ఇంక చేయలేదు, తర్వాత డైరెక్టర్నే అయ్యా. సో అప్పుడే అనిపించింది ఇది కాదబ్బా, మనం కమర్షియల్ మీటర్లోకి వెళ్ళిపోతాం, ఆ సినిమాలు చేద్దాం, ఆ తర్వాత కావాలంటే మళ్ళీ మన టేస్ట్ తగ్గట్టుగా మళ్ళీ మేము వేసుకోవాలంటే సినిమాలో లేకపోతే అలా చేద్దాం అన్న ఉద్దేశంతో నేను జంప్ అయ్యాను. కానీ అప్పటి నుంచి వరుసగా నా కెరియర్ బాగానే ఉంది, ఇంక ఇలా కంటిన్యూ అయిపోతున్నాను ఇందులో. రైట్. అంటే సినిమా చూపిస్తామా, నేను లోకల్, హలో గురు, ప్రేమ్ కోసమే, ధమాకా, ఇప్పుడు మజాకా. అవును సార్. సో మీరు రీజనబుల్లీ సక్సెస్ఫుల్ ఫిలిమ్సే చేశారు, హిట్లు లేదంటే రీజనబుల్లీ అబవ్ యావరేజ్ సినిమాలే చేశారు కమర్షియల్ ప్యాటర్న్లో ఎప్పుడు చేసినా కూడా మీరు. కానీ మీకు కొంచెం గ్యాప్ వస్తుంది, ఎందుకు వస్తుంది గ్యాప్? బికాజ్ ఆఫ్ ఒకటి సార్, ఇంకోటి ఏంటంటే ఎక్కడో నా అప్రోచ్లో కొంచెం ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం అప్రోచింగ్ ఫియర్ ఉంది సార్ ఒకటి. రెండోది స్క్రిప్ట్ నాకు నచ్చాలి, చెయ్యాలి, ఇది మరలా నేను రాయడం మొదలుపెట్టాను అనుకోండి, మళ్ళీ మేము వేసుకొచ్చానంటే కదా వస్తుంది, మళ్ళీ సినిమా చూపిస్తామనంటే మళ్ళీ రాయాలి. నాకు లక్కీగా సినిమా చూపిస్తామనంటే ప్రసన్న గారు లక్కీగా దొరకడం వల్ల రైటింగ్లో నాకు కొంచెం కమర్షియల్ మీటర్ రైటింగ్లో నాకు చాలా ప్లస్ అయింది ప్రసన్న గారిది. సో ఈ గ్యాప్ ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ స్క్రిప్ట్స్. తర్వాత స్క్రిప్ట్ సెట్ అయినా దాంతో హీరో సెట్ అవ్వడం, ఇవన్నిటిలో కొంచెం ప్రతి సినిమాకి ఇంచుమించు మీరు అన్నట్టు 2 years గ్యాప్ కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి. అంతెందుకు, మీ సినిమా ధమాక్ ఎప్పుడు రిలీజ్ అయింది, మజాక్ ఎప్పుడు ఇంచుమించు 2 years అయినట్టుంది, అయిపోయింది. అది పెద్ద హిట్. అవును, ధమాకా. ఇంకోటి కూడా ఉంది సార్, నాకు ఇప్పుడు సినిమా ఏదైనా హిట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతారు, హీరోలు కూడా ఒక లైన్ తయారు చేయని అంటారు, ఇది ఉంటుంది. హీరో వచ్చి చేయమన్నాడు కదా అని చెప్పి నేను వెంటనే అలా వెళ్ళలేను. ఇప్పుడు హీరో డేట్లు ఇచ్చేస్తున్నాడు, చేసేసేయి నువ్వు ఆ హీరో కంటే నేను అలా చేయలేను. అలా కాదు, ఆ హీరో డేట్ ఇవ్వచ్చు కరెక్టే, ఆ హీరో తీసే కథ మన దగ్గర ఉండాలి కదా, లేకుండా ఊరికనే ఆయన డేట్లు ఇచ్చాడు కదా నా రెమ్యూనరేషన్ నాకు వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ లేదు, నేను అలా చేయలేను. నా వల్ల కాదు, ముందు కథే తయారు చేసుకోవాలి, దాని తగ్గ హీరోని పెట్టుకోవాలి, వెళ్ళాలి, ముందు ఎస్ చెప్పేసి ఏదో ఒకటి లాగించేద్దాం, అలా నేను చేయలేను, అది నా వల్ల కాదు అది. ఇంకొకటి నేను మీలో గమనించిందంటే మీ సినిమాలు అన్నీ మిడిల్ క్లాస్ సెటప్ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అవును కదా. అవును. ఎందుకు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినవన్నీ అంత మాత్రం అదే తీయాలని ఏం లేదు, కానీ బట్ ఏంటంటే ఎక్కువగా మేబీ నా ఐడియాస్ కూడా మిడిల్ క్లాస్ బేస్డ్ ఎక్కువ ఉండి ఉంటాయి. మరి అంత మల్టీ మిలియనియర్స్ వాళ్ళు ఆ కైండ్ ఐడియాలజీ కూడా నాకు పెద్దగా రాదు, ఐడియాస్ రావు. మిడిల్ క్లాస్ అంటే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంటుంది. మిగిలినవి ఏంటంటే మనం తెలియని జోనర్ సార్, మనం చూడని జోనర్, ఎవరైనా చెప్తే ఓహో అవునా అని తెలుసుకోవాలి, లేదా ఎక్కడైనా చదివి తెలుసుకోవాలి, లేదా మనం ఎక్కడైనా చూసి తెలుసుకోవాలి, బట్ మనం దాన్ని అనుభవించి తెలుసుకునేది కాదు. ఇది మిడిల్ క్లాస్ అన్నది అనుభవం, కాబట్టి ఇది ఎక్కువ మోర్ కనెక్టివిటీ.
కాబట్టి ఈ జోనర్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాను. ప్లస్ మిడిల్ క్లాస్ టార్గెట్ చేస్తే ఎక్కువ ఆడియన్స్, ఎక్కువ సెట్ ఆడియన్స్ కూడా ఎక్కువ. ఇది కూడా కరెక్ట్. ఎంత మా మిలీనియర్స్ అన్నారు ఎంత 10% ఉంటారేమో, రిమైనింగ్ 90% పీపుల్ ఆర్ మిలియనర్స్ కూడా మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. మీరు మాస్ సినిమాలు బాగా చేస్తారు, అవును, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ బాగా చేస్తారు. కానీ జనరల్గా ఎంటర్టైన్మెంట్ మాస్ మసాలా సినిమాలు తీస్తున్నారంటే ఆ డైరెక్టర్స్ని ఎక్కువ గౌరవించరు. లైక్ కొత్తగా వచ్చి కాన్సెప్ట్ సినిమాలు చేసి అవి ఇవి చేసే వాళ్ళకంటే కానీ ఇటువంటి ఫిల్మ్స్ చేయటం చాలా డిఫికల్ట్ టాస్క్. అవును, అందరూ చేయలేని, దీనికి స్పెషలైజ్ స్కిల్ ఉంటేనే చేయగలరు అవును, మాస్ ఎంటర్టైనర్స్ అనేది. సో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు ఈ విషయంలో? అంటే బేసికలీ ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు సార్. బేసికలీ నీకు ఇంత గౌరవం దొరకదు, డబ్బు కూడా అంత దొరకదు, మరి ఎందుకు ఇక్కడే ఉండిపోతున్నావు అది ఇది అంటే, ఫస్ట్ థింగ్ నేను గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సెకండ్ థింగ్ నా అవసరాలను మించిన డబ్బు నాకు అక్కర్లేదు. ఈ జోనర్లో నేను బతుకుతున్నాను కాబట్టి ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు నేను వెళ్ళగానే నలుగురు లేచి నించోవాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళగానే అందరూ నాకు షేక్ హ్యాండ్లు ఇవ్వాలి, హగ్గులు ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో నాకు ఎక్స్పెక్ట్ చేయకుండా నా లైఫ్లోకి వచ్చేసింది ఏంటంటే, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా 100 కోట్ల డైరెక్టర్ని అంటున్నారు, అదే నేను భరించలేకపోతున్నాను. ఒకసారి దిల్ రాజు గారు ఇదే డిస్కస్ ఏదో ఒక చిన్న ఫంక్షన్లో ఇద్దరం కలిస్తే ఆయన ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు, నన్నేమో 100 కోట్ల డైరెక్టర్ త్రినాథరావు గారు అనగానే మీదకి వెళ్ళగలే రాజుగారు అడిగారు నీకు ఎంత వచ్చింది ఇందులో అని. 1 రూపాయి రాలేదు సార్. మరి ఏంది 100 కోట్ల డైరెక్టర్ అంటున్నారు అని చెప్పి వాళ్ళనేవారు. మా ఊరు వెళ్తే రైతులు ఉంటారు కదండి, మా నోటి సినిమా 100 కోట్లు వచ్చింది తెలుసు. అవునా బాబు, నాయుడు పొలం రెడీగా ఉంది, మరి కొందామని అంటారు వాళ్ళు. నాకే ఎక్కడ వచ్చినట్టే, మరి నీకు రాజధాని నువ్వు 100 కోట్ల డైరెక్టర్ నిన్నెందుకు అంటున్నారు వీళ్ళందరూ అలా అంటాడు మా నాయుడు. అలా ఉంటుంది పరిస్థితి. సో ఇది భరించడమే కష్టంగా ఉంది. సో అందుకని నేను ఈ గౌరవాలకి రెస్పెక్ట్లకి దూరంగా ఉంటాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాకు ఎక్కడో ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతాయో మనకి ఫ్రీడమ్ పోద్ది సార్. ఇప్పుడు నేను ఉండలేను. నేను ఇప్పటికీ మీరు మణికొండలు నేను యాక్టివ్గా బండి వేసుకుని వెళ్ళిపోతుంటాను, మామూలు వెళ్ళిపోతాను, సినిమాలకి హాయిగా వెళ్ళిపోతూ ఉంటాను. మా ఊరు అది ట్రైన్లో వెళ్ళిపోతుంటా హాయిగా చక్కగా వెళ్ళిపోతుంటాను. ఎందుకు నన్ను ఎవరు గుర్తుపట్టరు. అందుకే ఎక్కువ నాకు ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, నాకు ఇష్టం ఉండదు కూడా. సోషల్ మీడియా కూడా అంత ఉండదు మీకు? ఎక్కువ వాడను అసలు మొబైల్ లేకుండా వెళ్ళమంటే నాకు ఎంత హాయో. లేదు మొబైల్ ఉండాలి, నేను తర్వాత అతను ఫోన్ చేస్తాడని అంటే అబ్బా ఇప్పుడు అతను ఫోన్ కోసం నేను మొబైల్ పట్టుకెళ్ళాలని ఫీల్ అవుతుంటాను. సో మొబైల్ అన్నది ఎప్పుడైనా ఎవరైనా చెప్తారు ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయిన చూసావా అని, కానీ అప్పుడు చూస్తాను తీసి, అవునా ట్రైలర్ చాలా బాగుంది అనగానే వెంటనే చూస్తాను. లేకపోతే ఈ సాంగ్ వచ్చింది చూడు ఇలాంటి, లేదా మూవీస్ అన్నీ ఇంట్లో చూస్తాను టీవీలో. ఇంటర్నెట్ రాకముందు ఉండే అట్మాస్ఫియర్ మీరు ఇష్టపడతారా? ఇష్టం అంటే డిస్టర్బ్ చేసేస్తున్నాయి సార్ బాగా. అందుకని కొంచెం ఎందుకులే, అంత అవసరమైతే మనకు ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తా ఉంటారు ఈరోజు వచ్చి ఇది వచ్చింది చూడరా అని, వెంటనే చూద్దాం అని అది ఇది అని చూస్తూ ఉంటాను. ఇంక మళ్ళీ మీ దానిలోకి వస్తే ఎక్కువ నేను రివ్యూస్ అయ్యి కూడా పెద్దగా చదవను, కాకపోతే తెలుసుకుంటాను. జీవి గారు ఏంటి రాశారు, దీని మీద ఏమన్నారు, ఆయన సలహాలు ఏమైనా ఇచ్చారా, ఏం సలహాలు ఇచ్చారు ఆయన అడుగుతాను. లేకపోతే ఇక్కడ ఏది బాగాలేదని చెప్పారు అని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. ఇది ఎప్పుడు ఉంటుంది. సో అందులో ఏదైనా కొన్ని సలహాలు నచ్చితే అవును ఆయన చెప్పింది కరెక్టే కదా, మరి అది రాంగ్ ఉంది కదా ఆ సినిమాలో ఆ బ్లాకు అని దాని గురించి డిస్కషన్ చేస్తుంటాను. అలా మజాక స్టోరీ ఇది చూస్తే సార్, తండ్రి కొడుకులు ఇద్దరు కొంచెం మాస్ క్యాండిడేట్లు విత్ నో రెస్పాన్సిబిలిటీ టైప్లో ఉండే ఇద్దరు ఒకేసారి లవ్లో పడితే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనిపిస్తుంది ఇప్పుడున్న పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ చూస్తే. సినిమా కథ అదైనా అంతకు మించి ఏమన్నా కాదండి. సినిమాలు ఇద్దరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్స్, ఇద్దరు రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు కాదు, ఇద్దరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, తండ్రిగా అయినా కొడుకుగా అయినా. కాకపోతే ఈ సినిమా కథలో ఏంటంటే సార్, ఇద్దరు మగాళ్ళు, ఆడదిక్కు లేని ఇద్దరు మగాళ్ళు ఇంట్లో, ఆయన మంచి జాబ్ చేసుకుంటుంటాడు, ఈయన జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఇద్దరు మగాళ్ళు ఆడదిక్కు లేకపోవడం వల్ల కనీసం ఇంట్లో పని మనిషి కానీ పని ఆమె కూడా రాదు. బాబు వాళ్ళిద్దరు మగవాళ్ళు ఉంటారు, నేను వెళ్ళను, నేను పని చేయను అంటారు. అలాంటి పరిస్థితి. ఏందిరా ఈ దౌర్భాగ్యం, ఏ రోజుకైనా మన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో ఫామ్ అవ్వాలి అని చెప్పి ఆ ఫ్యామిలీ ఫోటో ఫామ్ చేయడం కోసం వాళ్ళు పడే అవస్థలే ఈ మజాక.
ఓకే. కానీ రావ్ రమేష్ ఫాలింగ్ ఇన్ లవ్, పెళ్లి చేసుకోవాలి అనుకోవటం అనేది కొంచెం ట్విస్ట్ అన్నట్టు, అంటే రెగ్యులర్. యా, అది చాలామంది ఏమనుకుంటున్నారంటే రావు రమేష్ ఆ వయసులో అమ్మాయి వెనకథలు పడడం దీని ఏంటి కొంచెం ఇదే ఉంటుందా అనుకున్న కాదు. దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ లాజిక్. దాని వెనకథలు ఆయన వెంట పడడానికి ఒక భయంకరమైన కారణం ఉంటుంది. అది కంప్లీట్ ఆ ఫ్యామిలీ ఫోటోతో రిలేటెడ్ అయ్యి ఉంటుంది. సో అందువల్ల అది పడాల్సిన వస్తుంది. అంటే రావు రమేష్ గారు అమ్మాయి వెనకథలు పరిగెత్తినా, లేకపోతే బస్సు ఎక్కినా, లేకపోతే ఇంకోటి చేసినా, లేకపోతే ఇంకోటి మాట్లాడినా ప్రతి దగ్గర ఆడియన్ ఎలా ఫీల్ అవుతాడంటే ఆ లాజిక్ని మర్చిపోడు. సో దాని యా ఉంటుంది. సో కాబట్టి ఆ విషయంలో ఎక్కడ మనకు ఫెయిల్యూర్ ఉండదు ఆయన ట్రాక్లో. సో చాలా హెల్దీగా ఉంటుంది అండ్ ఆర్గానిక్ ఎమోషన్ అండ్ ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. రావ్ రమేష్ గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. సందీప్కి ఒక స్టైల్ ఆఫ్ ఉంటుంది, ఒక స్టైల్ ఆఫ్ కామెడీ కానీ అతని డైలాగ్ రిలేటెడ్. సో రెంటిని ఎలాగా మ్యాచ్ చేసేసి ఒక ఇద్దరికి కలిపి ఒక మీటర్ ఏమంటే జీవి గారు, ఇప్పుడు రావు రమేష్ గారికి ఒక ట్రాక్, సందీప్ గారికి ఒక ట్రాక్ అని అనుకుంటే ప్రాబ్లం వస్తుంది. కథలో ఈ రెండు ఒక ట్రాక్లో అని అనుకుంటే ప్రాబ్లం రాదు. సో ఆయన క్యారెక్టర్ ఆయనే ప్లే చేస్తుంటాడు, ఈయన క్యారెక్టర్ ఈయనే ప్లే చేస్తాడు. సిచ్యువేషన్స్ కామెడీని క్రియేట్ చేస్తాయి, క్యారెక్టర్స్ కామెడీని క్రియేట్ చేయవు. సో ఎవరి స్టైల్లో. సో అందువల్ల రెండు బ్యాలెన్స్ అయిపోతుంటాయి, ఎక్కడ అన్బ్యాలెన్స్డ్ అన్నది ఉండదు. రైట్. మీ కెరీర్లో ప్రసన్న వచ్చిన తర్వాత రైటింగ్ బలపడేసేసి మినిమం గ్యారంటీ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అవును. సో మీరు అతనిది హౌ డు యూ డిస్క్రైబ్ యువర్ రిలేషన్షిప్ మీ ఇద్దరు? ఇప్పుడు ప్రసన్న గారికి నాకేంటంటే సార్ సేమ్ వేవ్ లెంత్ సార్. అంటే ఇప్పుడు ఈ కమర్షియల్ సినిమాల్లో జోలికి వస్తే నేను ఎలా ఆలోచిస్తానో ఆయన అలా ఆలోచిస్తాడు. నేను ఏ కైండ్ ఆఫ్ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తానో ఆయన ఆ డైలాగ్ రాస్తాడు. సో ఇంచుమించుగా ఒక్కోసారి ఇద్దరం ఫోన్ చేసి ఒకటే చెప్పుకోబోతుంటాం. అలాగా షాక్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ వేవ్ లెంత్ అలా సింక్ అవ్వడం వల్లే బహుశా ఇంచుమించుగా 4 సినిమాలు దాటి 5 సినిమాలు ఇద్దరమే ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. సో అందువల్ల అండ్ ఇంకోటి ఏంటంటే కమర్షియల్ మీటర్ కూడా ఆయనది కూడా చాలా బాగా ఉంటుంది, మంచిగా ఆలోచిస్తాడు. అలాగే ఎమోషన్స్ కూడా చాలా బాగా రాస్తాడు. నాకు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు ఒక లైను ఒకలాగా రాసేస్తే ఫిల్ అయిపోద్ది అని అనుకుంటే నాకు ఎప్పుడు ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అంటే ఇది ఇలా రాసి ఫిల్ అయిపోద్ది కదా అని ఎస్కేప్ అయ్యే వాళ్ళకన్నా దీన్ని ఇలాగే ఎందుకు రాయాలి అని ఆలోచించే వాళ్ళంటే ఇష్టం నాకు. సో అలాంటి వర్క్ ప్రసన్న గారు బాగా చేస్తారు, అది నాకు బాగా లైక్ చేస్తాను నేను. సో ఇలాగే ఈ సీన్ చెప్పాలి అంటే దాన్ని కొంచెం వెరైటీగా ఇలా చెప్పొచ్చు సార్ అని కూడా చెప్తాడు. సో నాకు అది బాగా ఇష్టం. అలాంటి అలాంటి రైటర్స్ అన్నా అలాంటి టెక్నీషియన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. సో కాబట్టి ఆయన ఎక్కువగా నేను బాగా లైక్ చేస్తాను ఆయన రైటింగ్ని. సో అందుకే మేబీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు కలిసి చేసామేమో అనిపిస్తుంది. మీకు ధమాకాకి బీమ్స్ మంచి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు, ఈ ఫిల్మ్కి ఎందుకు పెట్టుకోలేదు ఆయన? బీమ్స్ గారు నాకు ఇంచుమించు సార్ ఒక 15 ఏళ్ళ నుండి పరిచయం సార్. పాప ఆయన మంచి రైటర్ కానీ బ్రేక్ రాలేదు. తర్వాత లిరిక్ రైటర్గా ట్రై చేశాడు, అది బ్రేక్ రాలేదు. ఆల్మోస్ట్ ఒక రకమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన మంచి సూపర్ మ్యూజిక్ టేస్ట్, అంటే కమర్షియల్ మీటర్లో స్టార్లకి కొట్టగలను బాగా. అతన్ని నేను అప్పుడు ధమాకా అనుకునేటప్పుడు భయంగా అడిగాను సార్ నేను రవితేజ గారిని, ఏమంటారో ఏమో అనేసి. అంటే లక్కీగా రవితేజ గారికి కూడా చేశారు, బెంగాల్ టైగర్ అని ఆయన మైండ్లో ఉంది ఏంది. ఆయన అదే మాట నాకు అనడం రెండు అలా సింక్ అయినాయి. అనగానే అప్పుడు అనుకున్నా, బీమ్స్ నీకు ఇంకో ఛాన్స్ రాదు, దీంతో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇది ప్రూవ్ చేసుకుంటేనే మరలా ఇంక నీ కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో కాబట్టి ఇన్ని ఎఫర్ట్స్ పెడతావు అన్ని ఎఫర్ట్స్ పెట్టున్నాను. ఆ సాంగ్స్ ఏనే కదా సార్, మీకు రికార్డింగ్లో కూడా చాలా ట్యూన్స్ అన్నీ కూడా ఆయన సాంగ్స్ కోసం చేసుకున్న ట్యూన్స్, వేరే సాంగ్స్ కోసం చేసుకున్న పల్లవులు, అవన్నీ పెట్టాడు వేరే సాంగ్స్. ఎస్ సార్ పెట్టాడు. నేను అన్నా అది కాదయ్యా, అనేది ఇంకో సాంగ్ది వేస్ట్ అవుతుంది కదా అంటే మీరే కదా సార్ చెప్పారు, మళ్ళీ ఛాన్స్ రాదు, దీనిలో దీనికోసం ఏమైనా చేద్దాం సార్, కావాలంటే ఇంకో ట్యూన్ చేద్దాం. భలే నచ్చాడు నాకు ఆ మాట అనగానే. అంటే నాదో ట్యూన్ వేస్ట్ అయిపోద్ది అని అనుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్, కానీ ఆయన అలా ఆలోచించలేదు. మళ్ళీ దేవుడు నాకు మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, నేను ప్రూవ్ చేసుకోవాలి, కావాలంటే ట్యూన్లు ఇంకో 10 చేసుకుంటా లేదా 100 చేసుకుంటా, కానీ ఈ సినిమా నాకు ఇంపార్టెంట్ అని చెప్పి రికార్డింగ్లో చాలా ఆయన వేరే పాటల కోసం చేసుకున్న ట్యూన్స్ సార్ అంత పెట్టాడు. కాబట్టి ఆయనకి అంత సక్సెస్ వచ్చింది.
అయితే ఆయన మళ్ళీ మీరు ఎందుకు ఈ సినిమా పెట్టుకోలేదని మీరు అనొచ్చు. ఆ తర్వాత తను చాలా బిజీ అయిపోయాడు, అస్సలు ఖాళీ లేడు. మీకే దొరకలేదు. దేవుడి దయ వల్ల చాలా బిజీగా ఉన్నాడు. నేను ఎప్పుడు అదే అంటాను, యూ డోంట్ వెరీ, నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు, అన్నీ అసలు ఆలోచించకబ్బా, ఇది కెరియర్, ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డావు, దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు వస్తున్న ప్రతి ఆపర్చునిటీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే త్రినాథ్ నాకు సినిమా నాకు ఇచ్చాడు, ఇప్పుడు త్రినాథ్ చేయబోయి ఇవన్నీ తీసేయి, అలాంటి మైండ్లో అలాంటి డిలీట్ చేసేయి, ఓపెన్గా ఉండే అంతే. నాకు అసలు అలాంటి ఏమి ఉండవు, నువ్వు అన్నీ వదిలేసి, దీనికి అవ్వలేదు వదిలే, ఇంకోటి చేద్దాం అంతే, ఇంత స్పోర్ట్కి వెళ్ళాం. సో సంక్రాంతికి వస్తున్నాలో 3 బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇచ్చాడు, మెలోడీ అండ్ ఆల్ దట్. ఈ ట్యూన్స్ నాకు అప్పుడే తెలుసు సార్, అప్పుడే తెలుసు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి సార్ ఆయన దగ్గర. ఆయన బ్యాంక్, పెద్ద బ్యాంక్ ఉంది ఆయన దగ్గర, రిజర్వ్ బ్యాంకే ఉంది, ట్యూన్స్ బ్యాంక్ చాలా ఉన్నాయి. అసలు ఫోక్లో నెంబర్ 1 సార్, ఇంకా అందులో తిరగలేదు, చాలా బాగా చేస్తారు. అంటే ఆయన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఫోక్లో ఇచ్చే హుక్ ఏదైతే ఉంటుందో అది కామన్ మ్యాన్కి ఫాస్ట్గా వెళ్ళిపోద్ది సార్, ఇలా ఇంజెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఈ ట్యూన్ మన మధ్య ఎక్కడో తిరుగుతున్నట్టు ఉంటుంది, అది వినగానే, పాట వినగానే ఫెమిలియర్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఉంటుంది. అందువల్ల మోర్ క్యాచివ్ అయిన ట్యూన్స్, అందుకే ఆయనకి కనెక్ట్ అవుతాయి. సక్సెస్ రేట్కి వచ్చిందంటే ఓకే, అది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, బట్ కానీ సక్సెస్ అయితే వచ్చిందిగా, లేట్గా అయినా సరే, అది ఇంపార్టెంట్. ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సక్సెస్ వస్తుంది, లేట్ అయింది కాకపోతే, కానీ నిరాశపడి వెళ్ళకూడదు మధ్యలో. ఏంటంటే మనకి ఇంకా ఒక స్టేజ్ రాబోసరికి ఫెడప్ అయిపోతాం, కానీ అంత వచ్చినా సరే నిలబడితే మాత్రం 100% వస్తుంది సార్, ఏదో ఒక రోజు వస్తుంది. ధమాకాలో మీరు ఒక రీమిక్స్ సాంగ్, ఫోక్ సాంగ్ పెట్టారు. అవునవును, పల్సర్ బైక్. అలాగా ఈ ఫిల్మ్లో ఏమైనా రీమిక్స్ కానీ చేసాం సార్. దీనిలో కూడా రామ్లమ్మ అని ఒక తెలంగాణ ప్రైవేట్ సాంగ్ రామ్లమ్మ వచ్చింది కదా సార్, అదే తీసుకున్నాం. వాళ్ళు పాపం వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, పాపం చెప్పగానే ఓకే అన్నారు, రైట్స్ ఇచ్చారు. దాన్ని తీసుకొని ఈ మధ్య షూట్ చేసింది అదే కదా, ఈ మధ్య లైవ్ షూట్ అన్నాం కదా సార్, అదే లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని అది తెచ్చుకొని అది షూట్ కూడా చేసాం. చాలా బాగా వచ్చింది, సాంగ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది సిచ్యువేషన్ తగ్గట్టుగా. అది కూడా ఫోకే. అవును, ఫోక్ ప్రైవేట్ సాంగ్. ఎస్ సార్, ఫోక్ ప్రైవేట్ సాంగ్. నాకు ఈ మధ్యకాలంలో సార్ యూట్యూబ్లో ఈ ఫోక్ ప్రైవేట్ ఎన్ని వస్తున్నాయి సార్, దేనికి ఏది తగ్గట్లేదు. నాకు ఒక్కొక్కసారి మైండ్లో ఏమనిపిస్తుందంటే ఈసారి ఇవే ఒక 5 సాంగ్స్ కొనేసి 5 ఒకే సినిమాలో పెట్టవచ్చు కదా, అలాంటి కథ వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు ఇవి వేరేవి, అలా చేస్తే ఎలా ఉంటుంది అసలు. 4 హిట్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిట్ సాంగ్స్, ఒక 4 సాంగ్స్ సినిమాలో ఉంటే ఈ సినిమా కమర్షియల్గా ఎలాగుంటుందని ఒక పిచ్చి ఆలోచన కూడా వస్తుంది నాకు. ఏమో ఇంప్లిమెంట్ చేస్తానేమో వెరీ నియర్ బై. మ్యాడ్ సీక్వెల్లో కూడా ఒక సాంగ్ పెట్టా, స్వాతి రెడ్డి అనేసి, అది మంచి పాపులర్ అయిన. అవునవును, అది సూపర్ హిట్. అదే, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, నేనే చెప్తున్నా కదా, మన భీమ్స్ దగ్గర చాలా ఉన్నాయి సార్. ఈ ఫిల్మ్లో మీరు ఏది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు ఫర్ ఆడియన్స్? ఈ ఫిల్మ్లో డెఫినెట్గా ఇండివిజువల్గా ఎవరి ట్రాక్స్ అలాగే సూపర్గా ఉంటాయి సార్. మెయిన్ ఏంటంటే ఫన్ బాగా వర్కౌట్ అవుతుంది సార్, విపరీతం ఫన్ వర్కౌట్ అవుద్ది. బట్ లాస్ట్ 20 minutes ఫిల్మ్ ఏదైతే ఉందో అది విపరీతమైన ఎమోషన్ ఉంటుందండి. అది ఎలాంటి ఎమోషన్ అంటే యాజ్ ఎ మేకర్గా కూడా మీరు అంటారు, అరే త్రినాథ్ ఇది భలే తీసాడరా అని. అలాగే ఆర్టిస్టులు కూడా, అరే అమ్మాయి భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చిక్కుమంది రమేష్ భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అలాగే ఒక మదర్ సెంటిమెంట్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్లో ఒక కమర్షియల్ మీటర్లో ఉన్న ఫైటే అది, మరి దానిలో మదర్ ఎమోషన్ ఉంటుంది. ఆ కమర్షియల్ మీటర్ ఉన్న ఫైట్లో ఒక మదర్ ఎమోషన్ సందీప్ ఎక్సలెంట్గా పలికించండి. అలాగే రికార్డింగ్ లియోన్ పర్ఫెక్ట్గా, అంటే ఒకే దాంట్లో ఒక హై లెవెల్ ఉన్న బీట్ ఉన్న ఫైట్ ఓరియంటెడ్ మ్యూజిక్ కొడుతూ ఇన్ బిట్వీన్ మదర్ ఎమోషన్ ఒక మెలోడీని రన్ చేయడం అనేది బిగ్ టాస్క్, టఫ్ టాస్క్ అది. మళ్ళీ ఎక్కడైనా అన్బ్యాలెన్స్ అయితే అసలు బాగోదు, అది వినడానికే కొంచెం అంత బాగుండదు. ఆయన బ్యాలెన్స్ చేస్తూ ఆ 2 ఫైట్ అండ్ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైన రికార్డింగ్ చేసి, అలాగా నాకు చెప్పాను కదా ఇలాంటి ఛాలెంజెస్ అంటే ఇష్టం నాకు, బాగుంటాయి కొత్తగా ఉంటాయి అని. సో అలాంటి టాస్క్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. యాజ్ ఎ మేకర్గా నాకు కూడా పేరు వచ్చే 2-3 ఉన్నాయి, మీరు కంపల్సరీ రాస్తారు వాటి గురించి.
ఈ పాయింట్లో డైరెక్టర్ బాగా చేశాడు, బాగా ఆలోచించాడు అని. అది నేను ఇప్పుడే చెప్తే కిక్ ఉండదు, సినిమా చూసాక బాగుంటుంది. సో అలా వాళ్ళు నలుగురు కలిపి అసలు బ్రహ్మాండమైన ఎంటర్టైన్ చేసేస్తారు సార్ ఆడియన్స్ని. అండ్ వీళ్ళు నలుగురు కాకుండా వీళ్ళు నలుగురు వెనక మురళీ శర్మ అని ఒక క్యారెక్టర్ ఉంది. అది ఇంచుమించు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఒకప్పుడు ఒక శాడిస్ట్ సైకో క్యారెక్టర్ ఉంటుంది. న్యూస్ పేపర్ ఏంటి సార్ మహేష్ అనే ఉంటారు. అవును, హెయిర్ ఎక్కువ ఉండే ఉంటాడు. బ్రహ్మానందం గారు ఇద్దరును పేపర్లు చింపేసి ఇంకా చింపు అని లాస్ట్కి అన్నీ యాడ్ చేసి ఉంచు, సాయంత్రం వచ్చి టీ తాగుతూ చదువుతాను అంటాడు. అది అప్పట్లో విపరీతంగా ఎంజాయ్ చేసాం. అలాంటి ట్రాక్ మురళీ శర్మ గారిది. అంటే యాసిస్ ట్రాక్ కాదు, ఆ రోజు ఆ ట్రాక్ ఎలా ఎంజాయ్ చేసామో అలాంటి ట్రాక్ మురళీ శర్మ గారిది ఇందులో ఉంటుందండి. శ్రీనివాస్ రెడ్డి గారి ఇద్దరు కాంబినేషను, అదొక ఎక్సలెంట్. సో అలా కాబట్టి టోటల్గా 2 hours 10 minutes ఫన్ చేసిన ఒక 20 minutes అయితే మాత్రం మంచి ఎమోషన్ ఏదైతే నేను అనుకున్నానో టోటాలిటీ ఆఫ్ ద ఫిల్మ్, రౌండప్ ఆఫ్ ద ఫిల్మ్, ఆ రౌండ్ చేసే ప్రాసెస్లో ఆ ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతారు సార్. అందువల్ల ఇది పక్కా 100% మజాకా ఫిల్మ్. ఇక్కడ చూస్తే ఇద్దరు మాస్ క్యాండిడేట్స్, అంత క్లాస్ హీరోయిన్స్ ఎలాగా ఇమాజిన్ చేస్తారు? అదా హీరోయిన్స్ అంటే సార్, హీరోయిన్లు ఇద్దరు కూడా ఒకరినొకరు చూస్తే బద్ద కొట్టుకునేటట్టు ఉండాలి. సో నాకు తను రీతు సినిమా చూపిస్తామని ఉండే పరిచయం. ఎలా అంటే లక్కీ మీడియాలో వాళ్ళు సినిమా చేస్తున్నారు, మేము సినిమా చేస్తున్నాం. అప్పుడు వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు అందరూ ఆఫీసర్లా బాగా పరిచయం. ఎప్పుడు ఆమె లుక్కే అలా ఉండేది, యారగెంట్గా ఒక మగరాయిలాగా అలా ఉండేది. క్యారెక్టర్ వినగానే నాకు ఎందుకు ఆమె మైండ్లోకి వచ్చి వెంటనే అడిగాను చేస్తానని. రెండోది అన్సు గారు ఏంటంటే సార్, రావు రమేష్ గారికి ఒక పార్ట్నర్ కావాలి. ఏం చేద్దాం అనుకుంటే ఎవరెవరు ఉన్నారని ఒక లిస్ట్ రాసుకున్నాం. సో ఎప్పుడు మనం రోజు చూస్తున్న మొహాలు ఇవే హీరోయిన్స్ అన్నీ వస్తున్నాయి, ఫ్రెష్గా ఏమైనా ట్రై చేద్దామా అనుకున్న టైంలో నాకు ఎందుకో మన్మధుడు గుర్తుకొచ్చింది. అసలు ఈ అమ్మాయి ఏమైపోయింది, ఎక్కడుంది, ఏంటి ఒకసారి ఎంక్వైరీ చేద్దామని అంటే అప్పుడు 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది అమ్మాయి, నాగార్జున గారిని కలిసింది అని ఎవరు చెప్పారు. చెప్పగానే ఎంక్వైరీ చేస్తే లండన్లో ఉంది. ఫోన్ చేస్తే చాలా ఇంట్రెస్ట్ సినిమా చేయడం, మళ్ళీ చేయాలనిపిస్తుంది, మంచి సినిమా మంచి సబ్జెక్టు అంటే అప్పుడు నేను అన్న, అమ్మ స్క్రిప్ట్ వినండి, మీకు నచ్చితే ముందే చెప్పేస్తున్నా, స్క్రిప్ట్ నేరేట్ చేసే ముందే మీకు చెప్తున్నా, మీరు చేయాల్సింది రావు రమేష్ గారికి పార్ట్నర్గా. మరలా మీరు ఒక పెద్ద హీరో అనుకుని కథ వినేసి ఇలా అనుకున్నాండి అని అనుకోకుండా మీరు ఇది మెంటల్గా ఇది ప్రిపేర్ అయ్యి మీరు స్క్రిప్ట్ విని నచ్చితే చేయండి అని అన్నాను. అయ్యో నాకు అసలు అలాంటివి ఏం లేవు సార్, మళ్ళీ వస్తున్నాను కదా, వచ్చినప్పుడు మంచి హెల్తీయెస్ట్ ఫిల్మ్ చేయాలని మీ నుండి కాల్ అనగానే అరే మీదంతా చూశాను, అరే మంచి డైరెక్టర్ అని అనుకున్నాను అని చెప్పి అంటే అప్పుడు వెంటనే ప్రసన్న గారు జూమ్ కాల్లో నేరేట్ చేస్తే బాగా నచ్చింది. నచ్చి ఆమె ఓకే చేశారు. లండన్ నుండి వచ్చి అక్కడ నుంచి బ్రహ్మాండం చేస్తున్నారు క్యారెక్టర్. సో రావు రమేష్ గారి పక్కన ఎవరో ఒకరిని పెట్టేయకుండా అలా మళ్ళీ మన్మధుడు తర్వాత మరలా రీఎంట్రీ లాగా ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆ అమ్మాయిని తీసుకొచ్చి పార్ట్నర్గా పెట్టి, అంటే ఆయన ఫాలో అవుతున్న ఆమె ఎక్కడో మంచి గ్లామర్గా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో. సో అలాగా ఈ సినిమాకి ఇన్ని సెట్ అయినాయి. అలా హీరోయిన్లు అంత గ్లామర్ హీరోయిన్లు క్యారెక్టర్లో తగ్గట్టుగా సెట్ చేసాం. ఈ క్యారెక్టర్ తగ్గట్టుగా రీతుని సెట్ చేసాం, అలాగే ఈ క్యారెక్టర్ తగ్గట్టుగా అన్సు గారిని సెట్ చేసాం. అంతే, అది ఓన్లీ క్యారెక్టర్ డిజైన్ ప్రసన్న గారు ఎలాగైతే డిజైన్ చేసుకున్నారో ఆయన కథలో, ఈ సినిమాకి కంప్లీట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు మొత్తం తనే. నేను అసలు ఎప్పుడో సెట్లో చిన్న ఇది ఏదైనా ఇంకొక డైలాగ్ రాద్దామా, ఇక్కడ ఏదైనా ఇది తీసా అంత మాటకే కానీ స్టోరీ సిట్టింగ్లో వాటిలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే వాళ్ళు మొత్తం రెడీ చేసుకుని వచ్చారు నా దగ్గరికి. సో అంతా అయిందే. సో ఆయన చెప్పినప్పుడే ఆయన దాని ప్రకారం నేను ఊహించుకొని ఈ హీరోయిన్లు అయితే బాగుంటారు అని పిక్ చేసుకున్నాం. అలా సార్ మీరు సినిమా చూపిస్తామాలో రావు రమేష్ గారితో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కదా. సో రెండింటి టైం పీరియడ్లో డిఫరెన్సెస్ ఏం కనిపించారు? అప్పుడు రావు రమేష్, ఇప్పుడు రావు రమేష్. అప్పుడు రావు రమేష్ గారు, ఇప్పుడు రావు రమేష్ గారు అంటే అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు సేమ్. కాకపోతే ఏజ్ పెరిగింది కానీ బట్ నాకేమో ఏజ్ పెరిగినట్టు కూడా పెద్దగా అనిపించలా. ఇంకోటి ఈ కథ కోసం పాపం ఆయన కొంచెం తగ్గారు, కొంచెం డైట్ అది చేశారు, వర్కౌట్లు చేశారు, డ్యాన్స్ నేర్చుకున్నారు, ఇలా అన్నీ చేశారు పాపం ఈ సినిమా కోసం. ఆయన బాగా నచ్చి ఎందుకో మంచి ఆపర్చునిటీ వచ్చింది, బాగా చేద్దామని ఇంట్రెస్ట్ పెట్టారు కొంచెం.
సో కొంచెం తగ్గారు, కొంచెం యాక్టివ్ అయ్యారు, ఎనర్జెటిక్గా తయారయ్యారు. నేను అన్నాను ఈ టైంలో ఇంకా మీరు ఈ సినిమా తర్వాత కొంచెం హెల్త్ కూడా బాగా డెవలప్ చేయాలి, ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలి ఇలాగా అనేసి. అంతే, అంటే ఆయనకి హెల్త్ ఇష్యూలు లేవండి, ఆయనకేం బ్రహ్మాండంగా ఉన్నారు. అలాంటి ఫిట్నెస్ కూడా బాగా మెయింటైన్ చేయాలి అది ఇదని ఇందాక సరదాగా మాట్లాడుకున్నాం. లేదు సార్ చేస్తాను సార్ అంటున్నారు ఆయన. రైట్. మీ మీ స్టైల్ ఒక డైరెక్షన్ స్టైల్ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి మీ సలహాలు ఏమిస్తారు? న్యూ అంటే డైరెక్టర్స్గా బ్రహ్మాండమైన డైరెక్టర్స్ వస్తున్నారు, ఒక్కొక్కరు అసలు ఎక్సలెంట్గా తీస్తున్నారు సినిమాలు. అయితే నేను సలహా ఇచ్చేంత ఏం చేయలేను, ఎందుకంటే వాళ్ళు బాగా ట్రైన్డ్ అయ్యి వస్తున్నారు. ట్రైన్డ్ అంటే ఒకరి కింద పని చేయాల్సిన అవసరమే లేదు. జనరల్గా ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి, సోర్సెస్ పెరిగిపోయినాయి, రిసోర్సెస్ పెరిగిపోయినాయి, సో మెనీ వేస్. సో వాళ్ళు అంతా ప్రిపేర్ అయ్యి వాళ్ళన్నీ నేర్చుకునే వస్తున్నారు. కాకపోతే కొంతమంది మరీ ఏదో కథ రాసేసుకొని డైరెక్టర్ అయిపోదామని వచ్చేస్తున్నారు. అది కొంచెం టఫ్. వాళ్ళకి ఇచ్చే నేను సలహా ఏంటంటే, రాసుకున్న తర్వాత కొంచెం సినిమా ఏంటి, వాట్ ఈజ్ సినిమా, ఇవి కూడా కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది అని. ఇంకోటి అలా, ఎందుకంటే నేను ఈ మధ్య చిన్న ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చేశాను సార్. నేను చూస్తున్నాను, స్టార్ట్ చేశాను. నేను వింటున్నా, వస్తున్నా, అంత న్యూ కామర్స్కే కదా అది. వింటున్నా నాకు అనిపించింది, ఆహా ఇలా అనిపించింది. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను. కొంచెం అది కూడా చూసుకుని, కొంచెం కావాలంటే ఒక సినిమాకి ఎక్కడైనా పనిచేసి ఎవరి దగ్గరైనా వర్క్ చేసినా సరే, అది కొంచెం ఆ బేసిక్ ఇది నేర్చుకొని వస్తే ప్రొడ్యూసర్స్కి హ్యాపీగా ఉంటుంది. అది మీరు ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఎంతవరకు వచ్చింది సార్? అదే ఒక ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది సార్, చౌర్యపాఠం అని. అది రేపు April 18th రిలీజ్ సార్. సినిమా చాలా బాగా వచ్చింది. అది లైక్ డార్క్ కామెడీ సార్. అది కామెడీ ఫిల్మ్ కానీ డార్క్ కామెడీ, అంటే హెవీ ఎక్స్ప్రెషన్స్ ఉండవు కానీ ఆ లైట్ రివే ఎక్స్ప్రెషన్స్కే కామెడీ వస్తూ ఉంటుంది. రెండోది అనకాపల్లి అని రెండో సినిమా స్టార్ట్ చేసిన. ఇది కల్ట్ లవ్ స్టోరీ, టౌన్ లవ్ స్టోరీ. అది కూడా 50% అయిపోయింది. అందరూ కొత్త వాళ్ళే సార్, డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ అందరూ కొత్త వాళ్ళే. ఎప్పుడైనా ఏదైనా 1-2 క్యారెక్టర్లకు డైరెక్టర్ అడిగితే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ని ఇవ్వడమే, లేకపోతే లేదు. కానీ టెక్నీషియన్లు మాత్రం అందరూ పెద్దవాళ్ళని పెడుతున్నా. ఇప్పుడు చౌర్యపాటంకి డిఓపి కార్తీక్ ఘటంనేని, మంచి అది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ మా నాగేంద్ర, సేమ్ మా ధమాక్ ఆర్ట్ డైరెక్టర్. టెక్నీషియన్స్ మాత్రం పెద్దవాళ్ళని పెడుతున్నారు. ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ మీ క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళే కొత్త, వాళ్ళకు కొంచెం ఈ సపోర్ట్ ఉండాలి, టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా డిజైన్ చేస్తున్నాను. అంటే ఇది కంఫర్టబుల్ జాబ్ కదా ఏది డైరెక్టర్ అనేది? అవును. ప్రొడక్షన్ ఈజ్ రిస్కీ, వెరీ రిస్కీ. మరి ఎందుకు రిస్క్ చేస్తున్నారు? అంటే ఏదో చిన్న కోరిక ఉంది సార్, చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని ఫస్ట్ నుంచి ఉంది. అలా ఆ కోరిక మీద ట్రై చేస్తున్నాను. ఇంకా ఇప్పుడే అటెంప్ట్ చేశా, చూస్తాను ఈ 2 సినిమాలు. అమ్మో ఇబ్బందిగా ఉందంటే ఇంకా చేయను. అంటే మీరు ఎంత మంచి సినిమా చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఆల్రెడీ ఓటీటీ కొనకపోతే రిలీజ్ అనేది ప్యూర్ రిస్క్ మీద చేసేసుకోవాలి, కంప్లీట్ రిస్క్ చేసినప్పుడు కూడా. ఇప్పుడు చూస్తుంటే మనకి థియేటర్స్, బొచ్చెడు థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్స్లు, ఇవన్నీ రిలీజ్ చేసుకోవడం కూడా ఈజీ. కానీ జనాల్ని అట్రాక్ట్ చేసేసి వాళ్ళు థియేటర్కి వచ్చి చూడటం అనేది చాలా కష్టం, అన్లెస్ ప్రమోస్ అండ్ సాంగ్స్ బాగా హిట్ అయితే తప్పితే. పెద్ద హీరోలకే ఆర్ మీడియం హీరోలకే కష్టంగా ఉంది. అటువంటిది కొత్త వాళ్ళతో చిన్న సినిమాలు ప్యూర్ కంటెంట్ నమ్ముకొని తీస్తున్నారు. కంప్లీట్ కంటెంట్ బేస్డ్ సార్. మేము వయసుకు వస్తాం అలాగా కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. డైరెక్టర్ కూడా కార్తికేయ సినిమాకి వర్క్ చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, నిఖిల్ అని. దానికి కూడా అందరూ అలాంటి టీం అలాంటి వాళ్ళే, అందరూ కూడా కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ కసి ఉన్న వాళ్ళనే చూస్ చేస్తున్నా. ఏదో సినిమా వచ్చింది కదా చేసేద్దాం అలాంటి వాళ్ళు వద్దు, కంప్లీట్ దాని మీద ఎఫర్ట్ పెట్టాలనుకో అలాంటి వాళ్ళనే పిక్ చేస్తున్నా. వాళ్ళు కూడా మంచి బాగా రాస్తున్నారు. అండ్ వాళ్ళు టేకింగ్ కూడా నాకు 1-2 రోజులు వెళ్తున్నాను అంతే. నేను దగ్గర ఉంటున్నా, ఎలా తీస్తున్నాడు ఏంటని చూస్తున్నా, నాకు అర్థమైపోతుంది, ఆహా ఈయన ఇది ఏమైనా చెప్పాలంటే చెప్పడం, లేదంటే బాగుంది క్యారియర్ అని వెళ్ళిపోతున్నా అంతే. మీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి యాజ్ ఎ డైరెక్టర్? యాజ్ ఎ డైరెక్టర్గా ఇప్పుడు మనం మైత్రి మూవీస్ కూడా చేయాలి సార్. అండ్ వైష్ణవ్ కృష్ణ గారును దిల్ రాజు గారు వాళ్ళతో ఒకటి చేయాలి. ఈ 2 నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్. దిల్ రాజు గారితో ఆల్రెడీ మీరు తీశారు మంచి బ్లాక్ బస్టర్. అవును, నేను లోకల్. దానికన్నా నాకు ఇష్టమైన సినిమా హలో గురు ప్రేమ కోసమే. అవును, చాలా ఇష్టం ఆ సినిమా. అంటే యాజ్ ఏ మేకర్గా నాకు చాలా ఇష్టం.
ఎందుకంటే కొంచెం టఫ్ టాస్క్ ఆ సినిమా తీయడం. 2 టామ్ అండ్ జెర్రీ ఫైట్ కాదు, 2 టాములు ఫైట్ అది, లేదా 2 జెర్రీలు ఫైట్. అవును. అది కొంచెం 2 ప్యారలల్ లైన్స్, ఎక్కడో దగ్గర 2 కనెక్ట్ అవ్వాలి, కానీ అవ్వవు. లాస్ట్ వరకు ఈ లైన్ ఇలాగే ఉంటుంది, ఈ లైన్ ఇలాగే ఉంటుంది, సినిమా ఎండ్ అవుతుంది. అదో డిఫరెంట్ స్క్రిప్ట్ ప్రసన్న గారు రాసిన స్క్రిప్ట్స్లో. సో అది బాగా హ్యాండిల్ చేశానని నేను ఫీల్ అవుతుంటా. బాగా హ్యాండిల్ చేశాను. మీరు చేసిన వాటిల్లో మీరు అనుకున్న బెస్ట్ ఫిల్మ్ ఇస్ హలో గురు ప్రేమ కోసం. ఈ కమర్షియల్ ఫిల్మ్స్లో మీ ఫస్ట్ మేము వేసుకొచ్చామో ఇష్టం. ఈ కమర్షియల్ ఫిల్మ్స్లో నాకు ఆ సినిమా బాగా ఇష్టం. మీరు అందరూ యూత్ హీరోస్తో చేశారు, మోస్ట్ ఆఫ్ ద యూత్ హీరోస్తో. ఇంకా ఎవరితో చేయాలనుకుంటున్నారు? నేనా? అదే సార్ నేను చెప్తుంది. నాకు ఇప్పుడు నేను ఒక హీరోతోనే చేయాలి అని అనుకుంటే అది అవ్వట్లేదు, హ్యాపెనింగ్ అవ్వట్లా. సో అందుకని చెప్పి నేను అవి వదిలేశాను. స్క్రిప్ట్ నాకు స్క్రిప్ట్ నచ్చితే, ఒకవేళ నేను రాసుకున్న స్క్రిప్ట్ కావచ్చు, లేదా బయట వాళ్ళు, లేదా మా ప్రసన్న గారు రాసిందే కావచ్చు, స్క్రిప్ట్ నచ్చితే ఓకే ఈ స్క్రిప్ట్ నచ్చింది మనం చేద్దాం నచ్చింది, దానికి ఏ హీరో కావాలో చూసుకొని ఆ హీరోని అప్రోచ్ చేద్దాం, ఇది ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. ఈ హీరోతో చేయాలని అనుకుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇయర్ మీరే అన్న 2 years గ్యాప్ వచ్చింది ఇలాంటి వెళ్ళి. సో అందుకని అది వర్కౌట్ అవ్వట్లేదు, వదిలే అబ్బాయి అది. సో ముందు మన కథలు, మనం నచ్చిన కథలు మనం చేస్తుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్. సో ఒక్కోసారి హీరో డేట్లు ఇచ్చాడు కదా అని చెప్పి కథ నచ్చకపోయినా చేసినా దానిలో కిక్ రాదు సార్. ఇష్టం లేకుండా పని చేస్తూ ఉండాలి, ఏదో మనీ వస్తుంది కదా అని. అది మనకు పెద్దగా ఎక్కదు అలా. మీరు యూఆర్ వెరీ చాలా మంచి హ్యూమన్ బీయింగ్, ప్యూర్ హార్టెడ్. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ఎంతూజియాజం కావచ్చు, మీ టాకింగ్ స్టైల్ కావచ్చు, లేదంటే అవతలని ఎంటర్టైన్ చేద్దాం అనేసి మొన్న ఫంక్షన్లో ఒకటి అన్నందుకు చాలా కాంట్రవర్సీ అయింది. మీరు అపాలజీ చెప్పారు, దట్ ఈస్ మీకు ఈగో లేదు, అపాలజీ చెప్పారు, దట్ ఈస్ ఫైన్. కాకపోతే బయట వాళ్ళు చూసినప్పుడు మీ గురించి తెలియనప్పుడు వాళ్ళకి కొంచెం తేడాగా అనిపించవచ్చు అది. అవును. కానీ మీరు మీతో పరిచయం ఉన్న వాళ్ళకి అది నార్మల్ అనిపిస్తుంది, బికాజ్ యూ డోంట్ మీన్ ఇట్. ఓ మనిషి అటువంటి ఇంటెన్షన్స్ లేదు, ప్యూర్గా అనేసి. అవును. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో? అదేం లేదు సార్, అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు మీరే చెప్పారు, ఏది అనుకోకుండా జరిగినా తప్పే అయిపోయింది కాబట్టి అపాలజీ చెప్పాను. బట్ దానివల్ల మా ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అయింది. మెయిన్ మా మదరు చాలా డిస్టర్బ్ అయిపోయారు. నేను ఎంత పేరు తెచ్చుకున్నావు నువ్వు డైరెక్టర్గా, యాక్చువల్ నీ క్యారెక్టర్ అది కాదు, నీకు కాని క్యారెక్టర్కి నువ్వు మాట పడాల్సి వస్తుంది నాన్న, బికాజ్ ఆఫ్ నువ్వు ఆ ఓవర్ యాంగ్జైటీలో నువ్వు నీ నోటి నుండి వచ్చిన ఒక రాంగ్ వర్డ్. సో అది నీ క్యారెక్టర్ అనుకున్నా, నువ్వు పడు, మాట పడు, శిక్ష వేస్తే శిక్ష అనుభవించు, కానీ నీ క్యారెక్టర్ కాదు అది. దానికి నువ్వు మాట పడడం ఇదంతా చాలా బాగలేదు. ఈసారి మాత్రం ఎక్కడ ఏ విధంగా కూడా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడే. నేను కామెడీ డైరెక్టర్ అమ్మా, ఆ జోష్లో వస్తే కానీ అది వర్కౌట్ అవ్వదంటే కావచ్చు నాన్న, అది హెల్దీగా వెళ్ళు, కానీ ఇలాంటి పదాలు వాడొద్దని. మా మదర్ పాపం 10 days హెల్త్ అన్నీ పాడైపోయి కొంచెం ఇబ్బంది పడిపోయింది. నాకు భయం వేసింది, అసలు భయం వేసి వద్దురా నాయన ఎందుకు వచ్చింది, జాగ్రత్తగా ఈసారి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది నిజంగానే మన క్యారెక్టర్ అదైతే మాట్లాడినా మనం అది ఏ శిక్షను అనుభవించవచ్చు. మనమేమో చక్కగా ప్యూర్ హార్టెడ్గా ఉంటాం, చక్కగా అందరితో సరదాగా నవ్వుకుంటూ నవ్విస్తూ ఉంటాం. మనం ఎందుకు ఇవన్నీ అనిపించింది. రైట్. సో మజాకా 26th మహాశివరాత్రికి రిలీజ్ అవుతుంది. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.